హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా కిచెన్. ఈరోజు నేను మీకు మోదకలు ఎలా చేయాలో చూపిపోతున్నాను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని కొబ్బరి అనేది అందులో వేసుకొని వేయించుకోవాలన్నమాట. కొబ్బరిని బాగా కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి. అలా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా వచ్చింది అన్నమాట. అలా వేయించుకుంటూ ఉండాలన్నమాట. కలర్లోకి వచ్చేదాకా పిండి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. బీప్ పిండి వేసుకోవాలి. బీప్ పిండి వేసుకున్న తర్వాత చేతిలోకి అలా తీసుకొని బౌల్లా చుట్టుకోవాలన్నమాట. కొంచెం అలా చుట్టుకున్న తర్వాత ఇందాక వేపుకున్న కొబ్బరిని అందులో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని చేసుకుంటూ ఉండాలన్నమాట. అది బాగా మోదకుల షేప్ లాగా చేసుకోవాలి. కొంచెం కూడా బయటికి రాకుండా నీట్గా చేసుకోవాలన్నమాట. కింద ఏమో బౌల్ షేప్ లాగా, పైన ఏమో కోన్ షేప్ లాగా నీట్గా రావాలి మనకి. అప్పుడే మోదకులు అనేవి బాగుంటాయి అన్నమాట. ఇలా రావాలన్నమాట. ఎలాంటివి రాకూడదు, బొక్కలు కానీ అలాంటివి. దీని తర్వాత స్పూన్ తీసుకొని ఫోర్క్ ఏదైనా అయితే ఇది తీసుకొని ఘాట్లు అనేది పెట్టాలి. అప్పుడు బాగా వస్తుంది మోదకులు. ఆవిరి లోపలికి వెళ్ళి అలా ఘాట్లు పెట్టుకుంటే అంతే అయిపోతాయి. వీటిని తీసుకెళ్ళి ఉడికించుకోవాలన్నమాట. అంతే, మన తీయటి మోదకులు రెడీ. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్